బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ వనస్థలిపురంలో నివాసం ఉంటున్న హైకోర్టు సీనియర్ అడ్వకేట్ నారాయణ కిడ్నాప్ గురయ్యారు. దుండగులు కారులో కిడ్నాప్ చేసినట్టుగా గుర్తించారు. కిడ్నాప్ తర్వాత నారాయణ భార్యకు ఫోన్ చేసి కిడ్నాపర్లు ₹1 కోటి డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ కిడ్నాప్కు భూ వివాదమే కారణమని భావిస్తున్నారు పోలీసులు. 2020లో మేడ్చల్ కుత్బుల్లాపూర్లోని ఒక భూ విషయానికి సంబంధించి నారాయణ మధ్యవర్తిగా వ్యవహరించారు. ₹1 కోటి తీసుకునే అగ్రిమెంట్లు చేసినట్లుగా ప్రాథమిక సమాచారంలో తేలింది. ఈ విషయం కారణంగానే నిన్న 2 వ్యక్తులు కారులో నారాయణను కిడ్నాప్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నారాయణ కిడ్నాప్కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఈ కిడ్నాపర్లు ఎవరు అనే విషయం తెలిసిందా పోలీసులకు? వనస్థలిపురం సరస్వతి నగర్ లో సీనియర్ హైకోర్టు అడ్వకేట్ పాలడుగు నారాయణను దుండగులు నిన్న కారులో వచ్చి ఇద్దరు కిడ్నాప్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఓ భూ వివాదానికి సంబంధించినటువంటి అంశంలోనే గత కొన్నేళ్లుగా కూడా భూ వివాదాన్ని పరిష్కరిస్తానని చెప్పి ₹1 కోటి అడ్వాన్స్ తీసుకుంటూ ఆ అడ్వాన్స్ డబ్బులు కూడా వివాదాన్ని పరిష్కరించలేదు. అందుకే వీళ్ళు కిడ్నాప్ డ్రామా ఆడుతూ ఆ భార్యకు ఫోన్ చేసి ₹1 కోటి డిమాండ్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. దీనిపైన ఇప్పటికే గతంలో ఏదైతే బాధితులు భూ వివాదాన్ని పరిష్కరించాలని చెప్పి కూడా ఇటు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు సివిల్ వివాదం కావడంతో తాము కేసు నమోదు చేయాలని చెప్పడంతో వాళ్ళు సొంతగానే ఒక 2 మనుషులతో కిడ్నాప్ చేయించారు. కిడ్నాప్ డ్రామా ఆడిన అనంతరం భార్యకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో అడ్వకేట్ల పైన దాడులు జరగడం, అడ్వకేట్ల పైన ఈ వేధింపులకు గురి చేయడం అంశం పైన కూడా ఇటు అడ్వకేట్ సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ కేసులో ఇప్పటికే 2 దుండగులను కిడ్నాపర్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా భూ వివాదం నేపథ్యంలోనే ఈ కిడ్నాప్ అనేది చేసినట్లుగా కూడా బాధితులు ఎవరైతే డబ్బులు ఇచ్చినటువంటి అడ్వకేట్ కు డబ్బులు ఇచ్చినటువంటి బాధితులే ఈ కిడ్నాప్ చేసినట్లుగా కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే ఇంకా ఏమైనా కోణాలు ఉన్నాయా, వాళ్ళు కిడ్నాప్ చేసిన అనంతరం డబ్బులు డిమాండ్ చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఇంకా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కిడ్నాప్ సంబంధించిన 2 వ్యక్తులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో ఇంకా వీరి వెనుక ఎవరెవరు ఉన్నారన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. అడ్వకేట్ ప్రస్తుతం సాగర్ అంటే ఇప్పుడు నారాయణ ఆచూకీ తెలిసినట్టేనా? నారాయణ సేఫా? ఎస్ రైట్. నారాయణ ఇప్పుడు దుండగులను ఏదైతే కిడ్నాప్ చేసిన 2 దుండగులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నారాయణను కూడా పోలీసుల సమక్షంలోనే ఉంచినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం సేఫ్ గానే అడ్వకేట్ నారాయణ ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే కిడ్నాప్ వెనుక ఎవరెవరు ఉన్నారు, ఎందుకు చేశారు, భూ వివాదం ఒకటే దీనికి కారణమా, ఇంకేమైనా ఇతర కారణాలు ఉన్నాయన్న కోణంలో కూడా ఇంకా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. 2 కిడ్నాపర్లతో పాటుగా వారికి ఇంకెవరైనా సహకరించారా అన్న కోణంలో కూడా ఇంకా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అడ్వకేట్ కిడ్నాప్ గురైన అడ్వకేట్ క్షేమంగానే ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ప్రాథమికంగా భూ వివాదానికి సంబంధించినటువంటి అంశంలోనే కిడ్నాప్ జరిగినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఈ ₹1 కోటి సంబంధించినటువంటి విషయంలో ఇంకా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భార్యను డబ్బులు డిమాండ్ చేసిన నేపథ్యంలో 2 కిడ్నాప్ చేసిన దుండగుల పైన కేసులు నమోదు చేశారు. ఇంకా వీరి వెనుక ఎవరెవరు ఉన్నారన్న కోణంలో ఇంకా పూర్తిస్థాయి దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అడ్వకేట్ అయితే క్షేమంగా ఉన్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. రోహిత్. రైట్ సాగర్. ఇక ఆదిలాబాద్ జిల్లా పొచ్చెర్లలో మావోయిస్ట్ భాస్కర్ అంత్యక్రియలు జరిగాయి. బీజాపూర్ ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్ట్ అగ్రనేత భాస్కర్ మృతదేహంపై ఎర్ర జెండాను కప్పి నివాళులర్పించారు కాంగ్రెస్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఆత్రం సుగుణక్క. భాస్కర్ది ఎన్కౌంటర్ కాదని పట్టుకుని కాల్చి చంపారని బోధ్ ఎమ్మెల్యే అనిల్ యాదవ్ ఆరోపించారు. 30 ఏళ్ల క్రితం ఇళ్లు విడిచి వెళ్లి అడవి బాట పట్టి విగతజీవిగా కనిపించిన మైలారపు ఆడేళ్లు అలియాస్ భాస్కర్ మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చట్టాన్ని చేతులకు తీసుకొని ఏకపక్షంగా ఎన్కౌంటర్ చేసి చంపడం అనేది ఇది దారుణమైనటువంటి చర్య అని భావిస్తున్నాం. వాళ్ళు కూడా లేఖ రాశారు. ఆపరేషన్ కాగానే వెంటనే ఆపేసి శాంతి చర్చలకి మమ్మల్ని పిలవండి అనేసి చెప్పడం అనేది కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఆపకుండా మరి ఏకపక్షంగా ఎదురుకాల్పులు చేసి ఎన్కౌంటర్ చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. మేము ఒకటే కోరుకుంటున్నాం, దయచేసి మరి శాంతి చర్చలకు పిలిచి వాళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో గత 50 సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తున్నారు. పేద ప్రజల పక్షాన ఉంటూ ప్రజల హక్కులు, ప్రజల రిజర్వేషన్, ప్రజల అభివృద్ధి కోరుకున్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళ కోరుకున్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ను చంపేయండి కదా, అది కదా మన లక్ష్యం.
వాళ్ళ డిమాండ్ను చంపేస్తే బాగుంటుంది కానీ అలా అప్పుడే వాళ్ళు జనజీవన సవంతిలో కలుస్తారు కదా, వాళ్ళు పోరాటం కూడా ఆపేస్తారు కదా. అది ఆలోచించకుండా ఈరోజు మరి అడవులో ఉన్నటువంటి ఖనిజాలను దోచుకొని అదాని అంబానీ చేతుల్లో పెట్టడానికే ఈ కుట్ర జరుగుతుందనేసి మేము భావిస్తున్నాం. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగర్ని ఆపేసి వాళ్ళను శాంతి చర్చలకు పిలవాలనేసి